श्री 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 जगद्गुरु शंकराचार्य विद्यारण्य भारती स्वामी नमः। श्री ब्रह्मसूत्र भारती राजराजेश्वर स्वामी नमः। మేడ్చల్ జిల్లాలోని అత్వలి అనే గ్రామంలో స్వయంభూగా వేంచేసినటువంటి స్వామివారు శ్రీ బ్రహ్మసూత్ర పార్వతీ రాజరాజేశ్వర స్వామివారు మరి దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉండి నందీశ్వరుడు శివలింగం మాత్రమే ఈ ప్రాంతంలో ఉండి ఇక్కడ దేవాలయం లేకుండే మేము గత 3 సంవత్సరాల క్రితం ఇక్కడ జగద్గురుడు శంకరాచార్య విద్యారణ్య హంపి పీఠాధిపతి వారి యొక్క ఆశీస్సుల మేరకు మేము ఇక్కడ శంకుస్థాపన భూమి పూజ చేసి వారి చేతుల మీదుగానే 6 నెలలలోపే మేము ఈ యొక్క దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ బ్రహ్మసూత్రంతో ఉండడం చాలా విశేషం. ఆ శివలింగం మనకి గురువారు చాగంటి కోటేశ్వరరావు కానీ శివపురాణంలో చెప్పబడి ఉన్నది. బ్రహ్మసూత్రం అనేది చాలా విశేషమని మనము ఈ బ్రహ్మసూత్రంలో శివలింగాన్ని ఒక్కసారి దర్శనం చేసుకున్నట్టయితే బయట మనం మామూలు శివాలయం ఒక 1000 సార్లు పోయినట్టు మనం ఇక్కడికి వచ్చి మనకు వచ్చిన పాట కానీ పద్యము కానీ జపము కానీ తపము కానీ దానము కానీ ఈ బ్రహ్మసూత్రముల దేవాలయం చేయడం చాలా విశేషమని, ఒక చోట రుద్రాభిషేకం చేస్తే మనకు ఎంత ఫలితమో ఈ బ్రహ్మసూత్రముల దేవాలయంలో చేయడం కొన్ని కోట్ల రేట్ల ఫలితమని, ఇక్కడ కాశీల విశ్వనాథుల వారు ఎట్లయితే గర్భాలయం మధ్యలో ఉండి కిందికి ఎట్లా అయితే ఉంటారో అదే విధంగా ఇక్కడ ఈ స్వామి కొంచెం పైకి కనిపిస్తుంటారు. మనకు తూర్పుకు దక్షిణానికి పశ్చిమానికి ఉత్తరానికి 4 ద్వారాలు ఉండడం, ఇక్కడ ఈ దేవాలయానికి ఇక్కడ పూజలు నోచుకున్నటువంటి సమయం లోపల ఇక్కడికి వల్లి సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి ఈ దేవుడికి అభిషేకం చేసినట్టుగా, అందుకే ఈ గ్రామానికి వల్లి అమ్మవారు వచ్చింది కాబట్టి ఈ గ్రామానికి అత్వల్లి అనే పేరు రావడం స్థల పురాణం. ఇక్కడ కాలభైరవుని దర్శనం, ఆదిత్య నవగ్రహ దేవతలు, గర్భాలయంలో ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం అన్నట్టుగా లోపల గణపతి అమ్మవారు విష్ణుమూర్తి సూర్యుడు రాజరాజేశ్వర శివ పంచాయతనంగా మనం దర్శించుకోవాలి. మీరు ఈ మేడ్చల్ వైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు దర్శించుకునేటువంటి దేవాలయం చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయము. మరి వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.